విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. இரவுக்கு தலைமைக்கு தாளுங்க இலவுக்கு செலவுக்கு தோணுங்க. మహాత్మా గాంధీ గారిని నెహ్రూ గారిని బాస్టర్డ్ అని తిడుతూ ఈ దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల్లో నుంచి తొలగించాలి అనేటటువంటి అసభ్యకరంగా. అంటే మీ వెనక అంటే జానీ మాస్టర్ ఉన్నారు. జానీ మాస్టర్కి మీకు ఏ సత్సంబంధాలు ఉన్నాయి? జానీ మాస్టరు నేను ఒకే సామాజిక నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అనేటటువంటి ఆలోచన చాలా మందిలో ఉన్నటువంటి పరిస్థితి. మీరేమో భయపడి డిలీట్ చేసింది అన్నారు, ఆమెమో ధైర్యంగా ఉన్నట్టు ఎవరు నన్ను ఏం చేయలేరు అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. తనకు శిక్ష పడేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వాక్ స్వాతంత్రం అనే పేరు చెప్పుకుని ఎవరైనా ఏమైనా ఎవరి మీదైనా అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చు అని అనుకుంటున్నారు. కొన్ని పోస్టులు ఓపెన్గా పెడుతున్నారు. అంటే మనం ఫేక్ ప్రొఫైల్స్లో చూసిన పోస్టులు వేరు, బట్ ఓపెన్గా ఒక సమాజంలో ఫోకస్ అయిన ఒక ఐడెంటిటీ ఉన్న వ్యక్తి ఇలాంటి పోస్టులు పెట్టడం అనేది, అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా తప్పు. సో రీసెంట్గా సృష్టి వర్మ, మీ అందరికీ తెలుసు, రీసెంట్గా వైరల్ అయ్యారు కదా ఆవిడ, జానీ మాస్టర్ అండ్ సృష్టి వర్మ ఇష్యూతో ఆవిడ ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట థ్రెడ్స్లో. సో అందులో ఏంటంటే ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీని, ఇంకొక వైపు ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మన జవహర్లాల్ నెహ్రూ గారిని, ఇద్దరినీ కలిపి ఆవిడ ఒక బూతు మాట అయితే మాట్లాడారు. అంటే అది ఇంగ్లీష్లో వర్డ్ బీతో స్టార్ట్ అవుద్ది, బట్ ఏంటంటే మదర్ని తిట్టే అంత మీనింగ్ అయితే దానిలో ఉంటుంది అనమాట. సో దాని మీద ఇమీడియట్గా కొంతమంది రియాక్ట్ అయ్యారు. అయితే ముందు రియాక్ట్ అయిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన గుంటూరులో నగరంపాలెంలో కేసు కూడా నమోదు చేశారనమాట సృష్టి వర్మ గారి మీద. సో ఆయన పేరు కరీం గారు నాతో పాటు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే సార్. సో ఏంటి సార్ కరీం గారు, NSUA ప్రెసిడెంట్ మీరు గుంటూరు జిల్లాకి, అంతే కదా? అవును. సో ఏంటి ఇప్పుడు అంటే దీని వెనక మీరు రియాక్ట్ అవ్వడానికి ఫస్ట్ కారణం ఏంటంటే కాంగ్రెస్ అనేది మీ వెనక ఉంది, దాని గురించా? లేదు ఫాదర్ ఆఫ్ నేషన్ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా కొంతమందికి గుండెల్లో తెలియని ఒకటి మొదలవుతుంది, అది వచ్చిందా? ఏంటి దీని వెనక? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, సృష్టి వర్మ 3వ తారీఖున ఇన్స్టాగ్రామ్ అనుసంబంధంగా ఉన్నటువంటి ట్రెడ్స్లో మహాత్మా గాంధీ గారిని నెహ్రూ గారిని బాస్టర్డ్ అని తిడుతూ ఈ దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. రాబోయే తరానికి వాళ్ళ గురించి కాకుండా నిజంగా పోరాటం చేసినటువంటి స్వతంత్ర సమరయోధుల గురించి మనం మాట్లాడుకోవాలి. మహాత్మా గాంధీ గారి చరిత్రను, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారి చరిత్రను చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల్లో నుంచి తొలగించాలి అనేటటువంటి అసభ్యకరంగా భారతదేశ ప్రజలందరినూ, అదేవిధంగా స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని కించపరిచే విధంగా తను స్వతంత్రంగా తన యొక్క ఇన్స్టాగ్రామ్ ట్రెడ్స్లో దేశవ్యాప్తంగా అందరూ చూసేటటువంటి దాంట్లో పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి సార్. ఎంత గుండె రగిలిపోతున్నటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురాకపోతే మనం ఈరోజు ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా ఈ భారతదేశంలో తిరిగేవాళ్ళమా? నిజంగా తను పెట్టినటువంటి పోస్టు వల్ల నిజంగా చాలామంది కూడా అనేకమైనటువంటి బాధతో రగులుతున్నటువంటి పరిస్థితి సార్. ఎందుకు తను ఈ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టు వాళ్ళ మీద పెట్టాలనేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో నిజంగా తనకి ఆ ఆలోచనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము తక్షణమే తను పెట్టినటువంటి పోస్టు పైన పోలీస్ అధికారులు తన మీద FIR నమోదు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎస్పీ గారి గ్రీవెన్సీ సమావేశంలో వెళ్ళి గుంటూరు జిల్లా NSUA బృందం ఆధ్వర్యంలో వెళ్ళి సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. దాని తర్వాత గత 4 రోజులు 5 రోజులు అయినప్పటికి కూడా దానిపైన పూర్తి స్థాయిలో మాకు ఎటువంటి సమాచారం లేనప్పుడు మేము 9వ తారీఖున గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున సృష్టి వర్మ పైన నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున తెలియజేయడం జరిగింది. ఆ క్రమంలో మమ్మల్ని NSUA నాయకులను అడ్డుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి తక్షణమే జిల్లా ఎస్పీ గారు కూడా స్పందించి ఆ రోజు సాయంత్రం ఇమీడియట్గా 6-7 ఆ ప్రాంతంలో సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.
ఎందుకు ఈ విధంగా ఆలోచన తనకొచ్చిందా, లేకపోతే తన వెనక ఎవరైనా నడిపించారా అనేటటువంటి మాట మనకైతే తెలియదులే. కానీ ఈ విధంగా పెట్టడం అయితే చాలా బాధాకరణం. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ బృందం పక్షాన ఖండిస్తూ ఉన్నాం. సో రీసెంట్గా కూడా సృష్టి వర్మ ఒకటి కేసు అయితే సంచలనం అయింది, మీకు తెలుసు, జానీ మాస్టర్ ఐష్యూ గురించి మనమైతే మాట్లాడలేం, అంటే జడ్జిమెంట్ వస్తుంది కొన్ని రోజులు. బట్ ఈలోపు ఆమె మీద అంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా చాలా సింపతి క్రియేట్ అయింది. బికాజ్ ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడడం ఏంటి, ఇలాంటి పరిస్థితి నెలకొనడం ఏంటంటే. బట్ ఈ టైంలో అంటే కెరియర్ కూడా మంచిగా ఉన్న టైంలో ఆమె మనమే ఒక సినిమా చేసింది, పుష్ప 2 సినిమాలో కూడా ఒక కొరియోగ్రాఫర్ కింద వర్క్ చేసింది. సో ఆమె కెరియర్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇలాంటి సింపతి ఆమె ఒక దానిలో ఇరుక్కుని ఉంది ప్రజెంట్. ఇలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దాన్ని ఏమనుకోవాలంటే మెచ్యూరిటీ లేకపోవడం అనుకోవాలా, లేదంటే వేరే అగ్రెషన్ ఏమన్నా ఇక్కడ చూపించింది అనుకోవాలా? గతంలో తనకి జరిగినటువంటి అన్యాయం పైన జానీ మాస్టర్కు, అదేవిధంగా సృష్టి వర్మ పైన జరిగినటువంటి వివాదంలో అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. దాన్ని పరిష్కరించడానికి పోలీస్ అధికారులు, కోర్టు, బాధ్యత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి సంగతి. అయినప్పటికీ ఒక భారతదేశ మహిళగా తనకి అన్యాయం జరిగినటువంటి ఉద్దేశంతో రోడ్డు మీదకి వచ్చిందని చెప్పేసి మేమందరం కూడా అక్కడ ఏమైందో వాళ్ళకి ఏమైందో మనకు కూడా తెలియదు. వాస్తవం అవాస్తవం వాళ్ళు పోలీస్ అధికారులు, కోర్టు నిర్ణయించాల్సినటువంటి ఉద్దేశం ఉంది అక్కడ. అయితే ఒక ఆడబిడ్డగా, ఈ భారతదేశ మహిళగా రోడ్డు మీదకి వచ్చి తన పడుతున్నటువంటి బాధ, ఆవేదనకు మనం కూడా తనకి సానుభూతిగా తన వెంట ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజుల్లో కూడా తన వైపు మాట్లాడినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. బట్ మీ మీద వచ్చే ఆరోపణలు మీకు తెలుసా? అంటే మీ వెనక అంటే జానీ మాస్టర్ ఉన్నారు, జానీ మాస్టర్కి మీకు ఏవో సత్సంబంధాలు ఉన్నాయి, దాని వలన మీరు ఆ హిడెన్ ఎజెండాతో ఎలా వచ్చి ఆమె మీద కేసు పెట్టారని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జానీ మాస్టరు నేనే ఒకే సామాజిక నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అనేటటువంటి ఆలోచన చాలా మందిలో ఉన్నటువంటి పరిస్థితి సార్. నేను పూర్తిగా అడుగుతా ఉన్నాను, బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరుడిగా నేను పోస్టు చూసిన వెంటనే స్పందించినటువంటి వ్యక్తిని. దాని తర్వాత నేను కేసు ఫైల్ చేశాననేటటువంటి విషయం తెలుసుకొని సోమవారం కేసు ఫైల్ చేస్తే మంగళవారం సాయంత్రం ఎందుకు పోస్ట్ డిలీట్ చేసింది సార్? తన ఎక్కడో తనకు కూడా భయం, నా మీద ఏదో ఒకటి ఇష్యూ అవుతుంది అనేటటువంటి తనకు కూడా భయం ఉంది. కానీ జానీ మాస్టరు కరీం అనే వ్యక్తికి చెప్పి కేసు పెట్టించారు అనేటటువంటి కొన్ని సోషల్ మీడియాల్లో, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తున్నటువంటి సంఘటనలు చాలా గత వారం నుంచి చూస్తూ ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, స్వతంత్ర సమర యోధుల గురించి ఎవరు మాట్లాడినప్పుడు కూడా బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరులంగా ప్రశ్నించే హక్కు, పోరాటం చేసేటటువంటి హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంది. అలా మాట్లాడినటువంటి వ్యక్తులు ఒక్కసారి వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ప్రేక్షకులకు కూడా, కొంతమంది మాట్లాడేటటువంటి ప్రేక్షకులకు కూడా, వాళ్ళు కూడా మహాత్మా గాంధీ గారి చరిత్ర, నెహ్రూ గారి చరిత్రను ఒకసారి తెలుసుకోవాలి. వాళ్ళు నిజంగా లేకపోతే మనం ఇంత స్వతంత్రంగా, ఇంత స్వేచ్ఛగా, ఇంత హ్యాపీగా మన కుటుంబాలతో ఇలా హ్యాపీగా ఉండేటటువంటి లైఫ్ కాదు. మనం కూడా ఏదో ఒక దేశానికి మనం కూడా బానిసలాగా బతికేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. మనకి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చి భారతదేశం అంతా కూడా ఇప్పుడు అనేకమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాల్లో భారతదేశం అనేటటువంటిది మొట్టమొదటి స్థానంలో. భారతదేశం జోలికి వెళ్తే భారతదేశ ప్రజలందరూ కూడా ఏకమై ఉంటారు అనేటటువంటి ఆలోచన విధానం పక్కన ఉన్నటువంటి దేశాలకు కూడా ఉన్నటువంటి సంఘటన. మీరు అన్నదాన్ని చూసుకుంటే ఒకవైపు వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారిని, చాచా నెహ్రూ గారిని, వీళ్ళని విభేదించే వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే ఇవి ఎక్కువగా ఎవరితో జరుగుతాయంటే ఫేక్ ప్రొఫైల్స్ నుంచి ఎవరెవరో కొంతమంది పెడతా ఉంటారు, అంటే ముఖం తెలియని వ్యక్తులు పెడతా ఉంటారు. బట్ ఇలా ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి, లేదంటే ఒక మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, ఒక ఐడెంటిటీ ఉన్న వ్యక్తి మాట్లాడడం అనేది ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అనేకమైనటువంటి గతంలో ఫేక్ ఐడీస్ పెట్టేసి మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని, ఇంకా స్వతంత్ర సమర యోధుల్లో పాల్గొన్నటువంటి కొంతమంది మహాయోధుల్ని కూడా అసభ్యకరంగా మాట్లాడినటువంటి వాళ్ళ యొక్క పోస్టులు పెట్టినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దాని మీద ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అదేవిధంగా బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరులు ఎవరున్నప్పుడు కూడా వెళ్ళి ఎక్కడ ఉన్నటువంటి వారి పరిధిలో స్టేషన్లో కంప్లైంట్లు పెట్టినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. దానిపైన ఫేక్ ప్రొఫైల్స్ అయితే ఎవరు కూడా దాని మీద గుర్తించేటటువంటి అవకాశం లేదు.
ఇప్పుడు ఒక మంచి సెలబ్రిటీ హోదాలో ఉండి తెలుగు రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా శెట్టి వర్మ కొరియోగ్రాఫర్ అనేటటువంటి కొరియోగ్రాఫర్ ఈ విధంగా తన సొంత సోషల్ మీడియా ఐడిలో ఈ విధంగా భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని అసభ్యకరంగా మాట్లాడినప్పుడు మేము ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు సార్? ఇప్పుడు బాధ్యత అనేటటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంకితమే. ప్రతి ఒక్కరు కూడా దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది. శెట్టి వర్మ నిజంగా తనకి అంతగా సెలబ్రిటీ అవ్వాలి, లేదా నేను రాజకీయంలో పెద్ద ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్థానాల్లో ఉండాలనుకుంటే నువ్వు బాధ్యత కలిగినటువంటి మహిళగా నువ్వు ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి పోరాటం చెయ్యి. అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి పార్టీలను ప్రశ్నించు. నీకు అప్పుడు నిజంగా ఒక మహిళా నాయకురాలు బయటకు వచ్చింది, జరుగుతున్నటువంటి అన్యాయాల మీద జరుగుతున్నటువంటి పోరాటాలు చేస్తూ ఉందనేటటువంటి ఒక ఒపీనియన్ ప్రజల్లో కూడా కలిగిద్ది. ఈవెన్ పొలిటికల్ పార్టీల్లో ఇన్వాల్వ్ అవ్వకపోయినా దేశానికి మన తరపున ఏదో చేసాం అనే ఒక హోదా ఉన్నప్పుడు మనం మాట్లాడవచ్చు. అంటే మన తరపున దేశానికి ఒక కాంట్రిబ్యూట్ చేసామని. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ ప్రొఫైల్కి ఇంకా అది మేబీ ఫ్యూచర్లో అచీవ్ చేయొచ్చు, కానీ ప్రస్తుతానికైతే దేశానికి కాంట్రిబ్యూట్ చేసినంత హోదా అయితే మీకు ఇంకా రాలేదు. సో ఈమె మాట్లాడడం అనేది అసలు మాట్లాడడం సార్, వాళ్ళ గురించి ప్రస్తావన తీసుకురావడమే గర్వంగా చెప్పాల్సినటువంటి పోయి అసభ్యకరంగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పుడు తను సంపాదించే డబ్బు మీద కూడా మహాత్మా గాంధీ గారు ఉంటారు. ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని స్కూల్స్, అన్ని స్కూల్స్లో కాలేజీల్లో మహాత్మా గాంధీ ఫోటోలు, నెహ్రూ గారి ఫోటోలు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల్లో ఎవరు పోరాడినటువంటి వ్యక్తుల సమరయోధులు అన్ని కూడా ఫోటోలు ఉన్నటువంటి పరిస్థితి. అవును, ఎప్పటికీ గాంధీ జయంతి జరుగుతుంది, ఒకవైపు చిల్డ్రన్స్ డే కూడా జరుగుతుంది. అది ఒక పార్టీ సంబంధించేది కాదు, అనేకమైనటువంటి పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా బాధ్యతగా దేశంలో పోరాడినటువంటి మహాయోధుల్ని చేయాల్సినటువంటి బాధ్యత మనం. వాళ్ళ యొక్క స్ఫూర్తితో మనం అందరం కూడా ఈ రోజుల్లో నడుస్తున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఏదో నేను పెద్ద సెలబ్రిటీ అవ్వాలనుకుంటే చూస్తా ఊరుకోము. బట్ థింగ్ ఏంటంటే మీరు భయపడి 2 రోజులకి డిలీట్ చేసింది అన్నారు. అవును. బట్ ఆమె ఒక కమెంట్ కింద ఇంకొక వ్యక్తి పెడితే, అంటే ఎలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పి పెడితే, బ్రో నథింగ్ గోనా హ్యాపెన్, ఏం అవ్వదు, ఏమన్నా అనుకోండి అని చెప్పి పెట్టింది కింద కమెంట్. వన్ ఆఫ్ ద ఈయన కూడా ఈ బ్లాక్ మార్క్స్ ని సపోర్ట్ చేసే వ్యక్తి అని చెప్పి, అంటే తిను కూడా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వ్యక్తి. ఇంకొకటి వచ్చాడు, బ్రో నథింగ్ గోనా హ్యాపెన్, అంటే ఏం చేయలేరు అనే స్టేట్మెంట్ వస్తుంది. మీరేమో భయపడి డిలీట్ చేసింది అన్నారు, ఆమెమో ధైర్యంగా ఉన్నట్టు ఎవరు నన్ను ఏం చేయలేరు అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. అది కామెంట్ అనేది డిలీట్ అవ్వదు సార్. ట్రెడ్స్లో మీరు పోస్ట్ డిలీట్ చేస్తే ట్రెడ్స్లో కామెంట్స్ డిలీట్ అవ్వవు. తనకి అవగాహన ఉందో లేదో తెలియదు, భయపడకపోతే ఆ ట్రెడ్స్లో ఉన్నటువంటి పోస్ట్ డిలీట్ చేయదు. తను ముమ్మాటికి భయపడే తను పెట్టినటువంటి పోస్టు తొలగించినటువంటి పరిస్థితి. లేకపోతే మీరు చెప్పినట్టు భయపడలేదు, తను రిప్లై ఇచ్చిందంటే ఆ రిప్లై ఎప్పుడు ఇచ్చిందంటే తను పోస్ట్ పెట్టిన 2వ రోజు దానికి రిప్లై ఇచ్చినటువంటి సందర్భం. అయితే అది తనకి తెలుసో మరి తెలియకుండా మరి ఎలా చేసిందో నాకైతే తెలియదు. ఆ ట్రెడ్స్లో మరి ధైర్యంగా ఉంటే ఆ ట్రెడ్స్లో పెట్టినటువంటి పోస్ట్ కూడా డిలీట్ చేయకూడదు కదా. డిలీట్ చేయకుండా అంతే ఉండాల్సింది. అప్పుడు ఏం జరిగిద్దా ఏం జరగదా అనేటటువంటి ఆలోచన అందరికి చూపించేవాళ్ళు. ఇప్పుడు తను భయంతోనే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, తను పెట్టినటువంటి పోస్ట్ ఎప్పుడైతే డిలీట్ చేసిందో దాని తర్వాత నుంచి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఇన్స్టాగ్రామ్లో, ట్రెడ్స్లో, తన ట్విట్టర్లో, ఏ ఒక్క సోషల్ మీడియాలో కూడా ఒక్క పోస్ట్ పెట్టలేదు. అంటే తనకు కూడా నేను ఎందుకు మాట్లాడాను, ఇలా అసభ్యకరంగా మాట్లాడకపోతే బాగుండేదేమో అనేటటువంటి ఆలోచనలో కూడా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మాట్లాడినప్పటికి కూడా తనకు శిక్ష పడేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం, తనకు జైలుకి పంపించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. దీని మీద మాత్రం తగ్గేటటువంటి పరిస్థితే అసలు ఉండదు సార్. సో ఇప్పుడు మీరు పెట్టిన సెక్షన్స్ ఏంటంటే, ఇది వచ్చేసి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో శెట్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. ఇది ఎఫ్ఐఆర్ కాపీ వచ్చేసి 168/2025 ఎఫ్ఐఆర్ కాపీ నంబర్. ఇది తన మీద వచ్చేసి 353/2, 356/2, BNS 66 ITI అనేటటువంటి 3 సెక్షన్ల కింద శెట్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన
తనకి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో కూడా 3 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు, అదేవిధంగా ఆర్టీఐ కింద అప్ టు 5 lakhs వరకు కూడా తనకి తను కట్టాల్సినటువంటి అవసరం కూడా దీంట్లో స్పష్టంగా రాసినటువంటి పరిస్థితి. నాకు కూడా మా తరఫున వాదించేటటువంటి లాయర్ గారు దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని నాకు తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా మేము దీని మీద ఈ ఎఫ్ఐఆర్ కాపీ చేసినటువంటి దాని మీద షష్ఠీ వర్మకు కఠినమైనటువంటి శిక్ష పడేంత వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్ఏ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఆ సెక్షన్స్ ఒక 3 సెక్షన్స్ చెప్పారు మీరు. దానిలో ఏ సెక్షన్ అయితే ఖచ్చితంగా ఈవిడ ప్రూవెన్ గిల్టీ అని చెప్పి ఆవిడ మీద అది నమోదు చేసే ఛాన్స్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్లో తేల్చాల్సినటువంటి అంశం అది. ఎందుకంటే ఫస్ట్ తనని పిలిపించి ఎంక్వైరీ చేయడం మొదలవుతుంది. దానిపైన తను పెట్టింది అనేటటువంటి పూర్తి స్థాయిలో నిజంగా అయితే కనుక కోర్టులో ఏదైతే ఇచ్చారో దానికి తను శిక్ష పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది పోలీస్ అధికారులు అదేవిధంగా కోర్టు మీద పూర్తి స్థాయిలో మాకు బాధ్యత, మాకు గౌరవం ఉంది కాబట్టి మేము పూర్తి స్థాయిలో నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా షష్ఠీ వర్మ కొరియోగ్రాఫరు జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఖాయం. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, మీకు ఏమన్నా తెలిసిందా? పోలీసులు ఏమన్నా పిలిచారా? ఆమెని విచారణకి ఏమన్నా పిలిచారా? మీకు మళ్ళీ ఏమన్నా అప్డేట్ వచ్చిందా? అంటే దీని మీద ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ రిప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేసు మొన్న 9వ తారీఖు నమోదు చేయడం జరిగింది. మళ్ళీ ఒక వారం ఆగి మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి దీని మీదే అసలు పూర్తి స్థాయిలో ఎలా జరుగుతుంది ఏంటి అనేటటువంటి తెలుసుకొని దాని పరంగా ఇది ఇంకా కోర్టులో మేమన్నా చేయాల్సినటువంటి పిల్స్ ఏమైనా ఉంటే దీని మీద కూడా పిల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి జిల్లాల్లో కూడా కేసులు నమోదు చేయడానికి కూడా ఎన్ఎస్ఏ సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో కూడా షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన తను శిక్ష పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటటువంటి ఆలోచనతో తను చేసిన అనుచిత వ్యాఖ్యలు మరొకరు చేయకూడదు, మరొకరికి ఆలోచన రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఇంత కఠినంగా తన పైన చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము పోరాటం చేస్తాం. వాక్ స్వాతంత్రానికి కూడా కొంచెం పరిధులు ఉంటాయి అనేది గుర్తు చేయాలని అనుకుంటున్నాను న్యాయస్థానం ముందు. ఓకే, నాకు షూర్గా. బట్ ఒక క్వశ్చన్ అయితే కామన్ క్వశ్చన్ ఏం రైజ్ అయిందంటే, తెలంగాణ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బట్ ఇక్కడ నుంచి ఎటువంటి కేసు నమోదు అవ్వలేదు. ఎందుకు అసలు? బికాస్ కాంగ్రెస్ పార్టీకి మూల పురుషులు ఇద్దరు కూడా. మరి వాళ్ళిద్దరిని అన్ని మాటలు అన్నప్పుడు, ఒక ట్వీట్ వేసినప్పుడు ఒక వ్యక్తి ఎవరో ఎందుకు ఇక్కడ స్పందించలేదు అనేది కామన్ క్వశ్చన్. పాకిస్తాన్కి మొన్నటి వరకు కూడా వార్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో అన్ని రాష్ట్రాలు కూడా ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి హాని జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళని ఏ విధంగా సేఫ్ చేయాలి, ఎలా వాళ్ళని కాపాడుకోవాలి, ఎవరైనా అటాక్ చేస్తే దాన్ని ఏ విధంగా మనం అందరం కూడా ఎదుర్కోవాలి అనేటటువంటి దాని మీద అందరూ కూడా ఉన్నటువంటి ఉద్దేశం. అయితే మేమెందుకు రియాక్ట్ అయ్యామంటే, మేము కూడా పాకిస్తాను ఇండియా ఒక పక్క వార్ జరుగుతూ ఉంటే షష్ఠీ వర్మ మహాత్మా గాంధీ గారిని అదేవిధంగా నెహ్రూ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను చిచ్చు పెట్టి గొడవలు పెట్టాలనేటటువంటి ఉద్దేశంతోనే కదా తను పెట్టినటువంటి పోస్టు. కఠినంగా నేను చూసిన మరుక్షణమే ఆదివారం చూశాను, సోమవారం వెళ్ళి ఇమ్మీడియట్గా ఎస్పీ కార్యాలయంలో నేను తన మీద కేసు నమోదు చేయడం జరిగింది. మంగళవారం తను తన పోస్టు డిలీట్ చేసింది. నేను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ఎస్ఏ నాయకులతో, యూత్ కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. దీన్నైతే ఎవ్వరు వదిలిపెట్టేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఒక 4-5 రోజులు లేకపోతే 10 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా తనకి దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అను సంబంధాలు ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా దీనిపైన ప్రశ్నిస్తాం. మాట్లాడేటటువంటి పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు, దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు కూడా మాట్లాడాల్సినటువంటి సమయం ఇది. ఇంకొకటి, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీని మీద విమర్శించాల్సినటువంటి, పూర్తి స్థాయిలో ఖండించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీని మీద కూడా ఎవ్వరు కూడా మాట్లాడకుండా ఉండరు అనేటటువంటి మాట అయితే అవాస్తవం. మాట్లాడతారు ఖచ్చితంగా. గుంటూరు నుంచే ప్రారంభమైంది.
ఇది ఎక్కడ దాకా వెళ్ళిందో మీరు చూస్తారు. మళ్ళీ ఇదే ఇంటర్వ్యూలో మీరు నేను మాట్లాడుకుందాం. తన పైన ఏ విధంగా ఎన్ని కంప్లైంట్స్ పెట్టారు, ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాయి అనేటటువంటి మాకైతే పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం. పూర్తి స్థాయిలో షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ని శిక్ష పడేంత వరకు కూడా వదిలిపెట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకవేళ ఆవిడ కౌంటర్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఇప్పుడు బికాజ్ మీరు ఎలాగో కేసు ఫైల్ చేశారు, ఇంకా చాలా మంది ఫైల్ చేస్తారని మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ఇంతమంది ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఆవిడ విచారణకి అయితే ఖచ్చితంగా పిలవాలి. సో పిలుస్తారు. పిలిచినప్పుడు అది కోర్టు వరకు వెళ్తే కోర్టులో ఆవిడ తరపున ఆవిడ కౌంటర్ చేసుకోవాలనుకుంటే ఏమని చేసుకునే ఛాన్స్ ఉంది? అంటే తప్పించుకోవడానికి ఒకవేళ అంటే నా మెంటల్ స్టేట్ బాగాలేదు అని ఏమైనా సర్టిఫికేట్ తెచ్చుకుని ఆ టైప్ ఏమైనా చేసుకోవాలా, లేదు అది సంథింగ్ ఆల్కహాల్ టైంలో డిప్రెషన్ టైంలో ఏదో దానివల్ల ఇలా చేశాను వ్యాఖ్యలు, అందుకే నా తప్పు తెలుసుకుని డిలీట్ చేశాను అని చెప్పుకునే ఛాన్స్ ఉందా? అది పెట్టే ముందు తనకి 1-2 సార్లు ఆలోచించే పోస్ట్ పెట్టింది. దాని తర్వాత పోస్ట్ పెట్టిన 2వ రోజు 3వ రోజు 4వ రోజు కూడా తను స్పష్టంగా కామెంట్స్లో ఎవరెవరైతే రిప్లై పెట్టారో ప్రతి ఒక్కళ్ళకి కూడా జవాబిచ్చింది. జవాబిచ్చినటువంటి షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ వాస్తవం ఉంది. ఇప్పుడు తన దాంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. షష్ఠీ అనేటటువంటి ట్రెడ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే తన కామెంట్స్లో ఇప్పుడు కూడా తను చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను ఏదో ప్రస్తావనలో ఉండి లేకపోతే మెంటల్ డిప్రెషన్లో ఉండో లేకపోతే ఆల్కహాల్లో ఉండో నేను పెట్టాను అనేటటువంటి మాట అయితే అవాస్తవం. తన పూర్తి స్థాయిలో కావాలనే భారతదేశ ప్రజలను కించపరచాలి, భారతదేశ ప్రజలను అవమానపరిచే విధంగా, భారతదేశ స్వతంత్రంలో పోరాటం చేసినటువంటి మహాయోధులను కించపరిచే విధంగా పెట్టినటువంటి పోస్టు తను కేవలం తన ఒక్క ఆలోచనతోనే పెట్టినటువంటి ఉద్దేశం అయితే క్లియర్గా మనకు కనపడతా ఉంది. సో ఆవిడ తరపున ఎటువంటి రిక్వెస్ట్ ఎటువంటి దాన్ని ఏమంటారు ఇలాంటివి చెప్పుకున్నా కూడా మీరైతే కౌంటర్ చేస్తారు ఖచ్చితంగా? కన్ఫామ్గా చేస్తాం సార్. దీని మీద అయితే అసలు వెనకడిగేసేటటువంటి పరిస్థితి అస్సలు ఉండదు. దీని వల్ల ఇంకా 10 మంది పెట్టేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అది షష్ఠీ కొరియోగ్రాఫర్ తనతోనే అంతమవ్వాల్సినటువంటి పరిస్థితి ఇది. ఈ విషయం ఇంకో విషయం నువ్వు మాట్లాడు, మేము దీనికి స్వాగతిస్తాం, నీకు సపోర్ట్గా ఉంటాం. భారతదేశంలో ఎక్కడైనా అన్యాయం జరిగిందా దాని మీద ప్రశ్నించు, మేము కూడా హర్షిస్తాం. భారతదేశంలో విద్యార్థులకు యువతకు ఉద్యోగాలు లేవా దాని మీద ప్రశ్నించు, మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా గొడవలు జరుగుతున్నాయి దాని మీద మాట్లాడు, మేము సపోర్ట్ చేస్తాం. లేదు నీకు రాజకీయాల్లో ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వాలనేటటువంటి ఆలోచన ఉంటే జాయిన్ అవ్వు. నీకు ఎవరైనా ఎదుర్కోవాలి, అపోజిషన్ లేకపోతే రూలింగ్లో ఉన్నటువంటి పార్టీలని ఎదుర్కోవాలి, దాని మీద మాట్లాడు. లేదు నువ్వు సొంత పార్టీ పెట్టాలి, పెట్టు. అసలు నీ ఆలోచన విధానంతో దేశంలో ఉన్నటువంటి మహాయోధుల గురించి మాట్లాడితే కానీ చూస్తా ఊరుకం. షష్ఠీ వర్మ హెచ్చరిస్తూ ఉన్నాను. షష్ఠీ వర్మ కూడా సూటిగా ప్రశ్న అడుగుతూ ఉన్నాను. నెహ్రూ గారి చరిత్ర గురించి, మహాత్మా గాంధీ గారి చరిత్ర గురించి నీకు తెలియకపోతే నిన్ను కన్న మీ తల్లిదండ్రులను అడుగు, చెప్తారు. లేదు నీ చుట్టుపక్కల ఉండేటటువంటి 10 మందిని అడుగు, వాళ్ళు చెప్తారు. లేదు వాళ్ళు చెప్పకపోతే ఇప్పుడు జనరేషన్ మారింది, మంచి అనుభవంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నాం మనం కూడా, పుస్తకాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో వెళ్తే వాళ్ళ గురించి సెర్చ్ చేస్తే వాళ్ళు చరిత్రలో చేసినటువంటి అన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి పోస్టులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నువ్వు వాటినన్నిటి కూడా పక్కన పెట్టి వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మెసేజ్లను చూసో లేకపోతే వేరే ఫేక్ ఐడీల నుంచి వచ్చినటువంటి మెసేజ్లు చూసో నేను కూడా స్వతంత్ర సమర యోధుల గురించి నేను మాట్లాడితే నేను కూడా దేశవ్యాప్తంగా కూడా సెలబ్రిటీ అవుతాను, నాకు కూడా ఏదో ఒకటి మంచి పొజిషన్ వస్తుంది అనేటటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నావు అనుకో, ఖబర్దార్ షష్ఠీ వర్మ నీకు చెప్తా ఉన్నాం. నువ్వు నీ ఆలోచన విధానం మానుకో. ఇప్పటికైనా నువ్వు ఈ ఆలోచన విధానాన్ని మానుకొని నీకు రేపు శిక్ష పడేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. నీకు శిక్ష పడిన తర్వాత నువ్వు ఎవరినైతే స్వతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని కించపరిచే విధంగా అసభ్యకరంగా మాట్లాడావో వాళ్ళ చిత్రపటాలనే అక్కడ పెట్టి నీ చేత పూలమాలు లేపించి అందరికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పించే విధంగా మేము పోరాటం చేస్తాం. సో ఫైనల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు లేదంటే డాన్సర్స్ అసోసియేషన్ నుంచి కావచ్చు, మీరు ఏమన్నా రెస్పాన్స్ కోరుకుంటున్నారా వాళ్ళ నుంచి? ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాము. ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ వాళ్ళు, ఫిలిం డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన పూర్తి స్థాయిలో కూడా ఫిలింలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, తెలుగు సినీ పరిశ్రమలో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో అనేకమైనటువంటి సినిమాలు ఉన్నాయి, అనేకమైనటువంటి పాటలు రాసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నేను షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ కూడా తెలుగు సినీ పరిశ్రమను కూడా కించపరిచే విధంగా పోస్టు పెట్టేటటువంటి ఉద్దేశం అయితే నాకైతే ఉంది. పూర్తి స్థాయిలో ముందుగా తెలుగు సినీ పరిశ్రమ అసోసియేషను, తెలుగు డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, షష్ఠీ వర్మ కొరియోగ్రాఫరు కార్డుని తక్షణమే రద్దు చేయాలి. మీరు దీనిపైన మాట్లాడాలి. షష్ఠీ వర్మ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఖండించాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ పైన ఉంది. మీరు దీనిపైన మాట్లాడి ఖండించకపోతే, తన కొరియోగ్రాఫర్ కార్డును రద్దు చేయకపోతే సినీ పరిశ్రమ అసోసియేషన్ మీద, డాన్స్ అసోసియేషన్ మీద కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.